శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కర్కాటక రాశి వారికి 4 ప్రధాన గ్రహాలు చాలా అనుకూలంగా ఉండడం జరిగింది ఈ వారం అంతా కూడా. ఇక ఎప్పుడైతే కర్కాటక రాశి వాళ్ళకి గురువు ప్రవేశించాడో వీళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యానికి ప్రతిభకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. సర్వసాధారణంగా ఈ కర్కాటక రాశి వారు ఏదైనా పని వచ్చినప్పుడు ఇతరుల సహాయం కోరుకొని వారు చెప్పిన విధంగా నడుచుకోవడం వల్ల చాలా వరకు వారి యొక్క స్వార్థానికి వీళ్ళు బలవడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని ఇతరులు ఉపయోగించుకొని వాళ్ళు జీవితంలో ఇంప్రూవ్ అవుతుంటారు. ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి వారి సామర్థ్యానికి తగు విధంగా సొంత నిర్ణయాలు తీసుకొని సొంత ఆలోచనలతో వారి జీవితాన్ని అభివృద్ధి చేసుకునే టైం అన్నది ప్రారంభమైంది. కాబట్టి ఏదైనా ఈ రాశి వారికి మీరు ఏదైతే అనుకుంటారో మీకు ఏదైతే ఆలోచన వస్తుందో అదే కరెక్ట్. దాన్ని అమలు చేసినప్పుడే మీకు మీలో ఉన్నటువంటి సామర్థ్యానికి గుర్తింపు రావడం జరుగుతుంది. దాని ప్రతిఫలం కూడా మీరు పొందగలుగుతుంటారు. అటువంటి గురువు ఈ వారం అంతా ఇంచుమించుగా మీకు అక్టోబర్ నెలాఖరు దాకా ఉంటాడు. ఈ సమయంలో మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది విద్యార్థులకి ఉపయోగపడుతుంది. మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క స్థానం పెరుగుతుంది. అలాగే ఆర్థిక పరంగా చాలా వరకు ఎదుగుతారు. ప్రధానంగా ఏర్పడినటువంటి అంశ మహాపురుష యోగం అంటేనే మంచి చెడు విచక్షణ జ్ఞానం కలుగుతుంది. మీకు ఎవరైతే ఫేవర్గా ఉంటారో ఎవరైతే మీ శ్రేయస్సు కోరుకుంటారో వాళ్ళని మాత్రమే మీరు నమ్మండి. ఇతరుల్ని ఏదో విధంగా దూరం పెట్టినప్పుడు 100% ఈ యోగ కారణం వల్ల మీ జీవితంలో అభివృద్ధి అన్నది కనబడుతూ ఉంటుంది. ఇక శుక్రుడు కూడా ఈ వారం అంతా కూడా ఇదే రాశిలో సంచరించడం వల్ల మరి చతుర్థ లాభాధిపతిగా రాశి యందు సంచరించడం వల్ల మీరు ఎంతో కాలంలో జీవితంలో ఎదురు చూస్తున్నటువంటి ప్రధాన సౌకర్యాలు ఈ సమయంలో కలిగే అవకాశం ఉంది. అది వాహన సౌకర్యం అవ్వచ్చు, అలాగే మీ యొక్క బంధువుల సహకారం అవ్వచ్చు, అలాగే మీ జీవితంలో ఎవరో ఒకరు కొత్తగా ప్రవేశించి మీ జీవిత అభివృద్ధి కూడా కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఒక దూరమైనటువంటి ఒక స్నేహితుడు మీ జీవితంలో తిరిగి ప్రవేశించి మీ అభివృద్ధికి కారణం అవడం జరుగుతుంది. ఇక ప్రధానంగా కుజుడు, ఈ కర్కాటక రాశి వారికి కుజుడే అత్యంత శుభగ్రహం, యోగకారకుడు. అటువంటి కుజుడు దశమ స్థానంలో రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగంలో ఏర్పడడం వల్ల భూములు స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకి, అలాగే ల్యాండ్ డీలింగ్ చేస్తున్న వారికి, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా గొప్ప స్థితి కలిగే అవకాశం ఉంది. మీ యొక్క స్థిరాస్తి యొక్క వాల్యూ పెరుగుతుంది. తద్వారా మీ యొక్క మార్కెట్లో మీ యొక్క వాల్యూ, మీ యొక్క అసెట్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా వృత్తిపరంగా మీకు చాలా కాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్ కానీ కొత్త ఉద్యోగం కానీ ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలనే మీ ప్రయత్నం చాలా వరకు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పంచమాధిపతి దశమ స్థానంలోకి వచ్చినప్పుడు మీ యొక్క అర్హతకి మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగు విధంగా గుర్తింపు రావడం జరుగుతుంది. ప్రధానంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కానీ సినిమా ఫీల్డ్తో సంబంధం ఉన్నటువంటి నటీనటులకు కానీ ఇది చాలా గొప్ప అవకాశం. మంచి మంచి అవకాశాలు మీకు రావడం జరుగుతుంది. పబ్లిక్లో మీ యొక్క గుర్తింపు పెరుగుతుంది. గతంలో కోల్పోయినటువంటి మంచి నేమ్ అండ్ ఫేమ్ తిరిగి ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఈ సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళు తిరిగి పొందబోతున్నారు. బట్ ఏదైనా గత వైభవాన్ని తిరిగి వచ్చే విధంగా ఈ రాశి వారికి ఈ గ్రహస్థితి చాలా సంపూర్ణంగా ఉండడం జరిగింది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే లాభస్థానంలో ఉన్నటువంటి రవి చంద్రుడితో కలిసి ఈ వార ప్రారంభంలో ఉంటాడు. ధనాధిపతి లాభస్థితి, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. ఏదో విధంగా మీకు ప్రభుత్వ ధనం లభిస్తుంది. మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం వల్ల కానీ, ప్రభుత్వ పథకం రావడం వల్ల కానీ, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు సంపూర్ణంగా లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా గురువు రాశి యందు సంచరిస్తున్నప్పుడు మీరు గతంలో చేసినటువంటి మంచి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు ఇప్పుడు కలిసి వస్తాయి. గతంలో పోగొట్టుకున్నటువంటి ధనం కానీ ఏదైనా వస్తువు కానీ తిరిగి మళ్ళా పొందే అవకాశం ఉంది. అలాగే దూరం అయినటువంటి వారు కూడా తిరిగి మీ జీవితంలో కలవడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఒక మంచి సమయం ప్రారంభమైందనే చెప్పొచ్చు. అయితే సహజంగా అష్టమ రాహు ప్రభావం వల్ల ఏంటంటే కొన్ని నిందలు, అపవాదులు రావడం జరుగుతుంది. మీ ఎదుగుదలని, మీ ఈర్ష్యని వారవలేని వాళ్ళు మీపై బురద జల్లే ప్రయత్నం కానీ, ఎప్పుడో జరిగిపోయిన ఇప్పుడు జరిగినట్టు సృష్టించి మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో జరగక్కర్లేదు. ఖచ్చితంగా మీ యొక్క అభివృద్ధి స్టార్ట్ అయింది. దీన్ని ఎవరు ఆపు చేయలేరు. ప్రధానంగా మనకి ఈ వారం చివరిలో
ఏర్పడుతున్నటువంటి మాస శివరాత్రి, అలాగే శని త్రయోదశి, ఈ రెండు కూడా ఈ వారంలోనే 13వ తారీఖున రావడం జరిగింది. ఇది అధిక మాసం అవడం వల్ల ఈ నెలలో చేసే ఏ పూజా కార్యక్రమం అయినా, ఏ పరిహారం అయినా అధిక ఫలితం ఇస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటిది ప్రధానంగా అంటే మనకి ఈ మాస శివరాత్రి కంప్లీట్గా ప్రతి ఒక్కరు మన ప్రేక్షకులు చేసుకోవడం అన్నది విధిగా జరుగుతుంది. అయితే ఈ వారంలో వచ్చినటువంటి శని త్రయోదశి ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. కాబట్టి ఎవరైతే అంటే అర్ధాష్టమ శని జరుగుతుందా, ఏలినాటి శని జరుగుతుందా, ఏమీ సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఎలాగైతే శివునికి మాస శివరాత్రి, మహాశివరాత్రి చేసుకుంటామో, శని భగవానుడు కూడా తనకు వచ్చినటువంటి ప్రతి పర్వదినాన్ని ప్రతి ఒక్కరు చేసుకోవడం వల్ల కంప్లీట్గా శని యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ మన మీదకి రావడం జరుగుతుంది. అయితే చాలామంది మనకి శని భగవానుడికి అభిషేకం చేసామండి, లేదంటే ఈ పూజ చేసామండి, ఫలితం రావట్లేదని చెప్తూ ఉంటారు. బట్ ఏదైనా మిగతా పూజల సంగతి ఎలాగున్నా శని భగవానుడికి చేసే పూజా విధానంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించినప్పుడు మాత్రమే ఆ ఫలితాలు మనకి రావడం జరుగుతుంది. ఈ శని త్రయోదశి రోజు ఎవరైతే శని భగవానుడికి అభిషేకం చేయించుకుంటారో వాళ్ళు సాధ్యమైనంత వరకు కుదిరితే మాట సూర్యోదయానికి ముందు ఈ కార్యక్రమం పూర్తి చేయడం, అదే రోజు మరి ఏ విధంగా కూడా మీరు ఆయిల్తో తయారు చేయనటువంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండవలసి ఉంటుంది. అది ఆ నియమాన్ని పాటిస్తూ ఆ రోజు వీలైతే మీరు చెప్పులు అవి లేకుండా ఒకరోజు గడపడం, పడుకునేటప్పుడు చక్కగా మంచాల మీద, పరుపుల మీద కాకుండా చక్కగా భూమి మీద ఏదో ఒక సాపో దిండో వేసుకొని విశ్రమించడం, అంటే చాలా సింపుల్ లైఫ్ గడపవలసి ఉంటుంది. అంటే మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా గడుపుతామో ఆ విధంగా ఆ ఒక్కరోజు నియమనిష్టలతో, అంటే మన్నాడు సూర్యోదయం అయ్యేంత వరకు ఆ విధంగా గడపడం వల్ల ఆ శని భగవానుడి యొక్క కృప మనకి జరుగుతూ ఉంటుంది. శని కృప ఉంటేనే మనకి మిగతా గ్రహాలు కూడా ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. శని కృప కావాలంటే శరీరాన్ని కష్టపెట్టాలి, నియమాలు పాటించాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది. కాబట్టి ఒకసారి మరి ఈ రాబోయే శని త్రయోదశి రోజు ఈ విధంగా ప్రయత్నించి చూడండి. మీకు 100% ఆ ఫలితం మీకు తొందరగా రావడం జరుగుతుంది. అలాగే ఈ వారం ఏమైందంటే ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్య ఉండిపోయాయి. మరి ఈ రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల ఏంటి, ఇది ఆటోమేటిక్గా ఈ ఫలితం అన్నది అంత తొందరగా రావడం జరగదు. మరి ఎప్పుడు మరి ఈ ఫలితం మనం పొందగలుగుతాం అని మనం ప్రయత్నం చేసుకుంటే ఈ రాహుకేతు గ్రహాలకి పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. రాహు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడా మరి మీనం నుంచి ఇంచుమించు కర్కాటకం దాకా ఉండడం జరిగింది. ఈ రాహుకేతువులు మనకి మిగతా ఫలితాలు ఇవ్వకుండా అడ్డుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రధానంగా ఏదైనా వినాయకుడి టెంపుల్లో కానీ, దుర్గా అమ్మవారి టెంపుల్లో కానీ, కొన్ని టెంపుల్లో ఈ రాహుకేతు పూజ నిత్యం చేస్తూ ఉంటారు. కొన్ని టెంపుల్స్లో రాహుకాలంలో చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అటువంటి ఆచారం ఉన్నటువంటి దేవాలయంలో ఈ రాహుకేతువులకి మీరు పూజ చేయించుకోవడం మంచిది. లేని పక్షంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం రోజు, ఈ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి మరి అభిషేకం చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రధానంగా స్వామికి అభిషేకం చేయించుకున్నప్పుడు బెల్లం పానకం అన్నది ఇంపార్టెంటు. అలాగే చెరుకు రసం, అలాగే తేనె, అంటే ఇందులో ఏదో ఒకటి మనకి దొరికినప్పుడు వాటితో మనం ఈ స్వామివారికి అభిషేకం చేయించడం వల్ల చాలా వరకు ఈ కాలసర్పదోష ప్రభావం, అంటే గోచార రీత్యా వచ్చినప్పటికీ కూడా జన్మజాతకంలో ఉన్నప్పుడు కూడా ప్రధానంగా ఈ గ్రహాలు మరి వారి వారి స్థానాలు బట్టి అవి అడ్డుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ముందుగా వినాయకుడిని ప్రార్థించి తర్వాత రాహుకేతువుల్ని పూజించడం వల్ల విధి విధానంగా మీకు ఎలాగ మాస శివరాత్రి కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ మాస శివరాత్రి, శని త్రయోదశి, ఈ రాహుకేతు పూజ, అలాగే శనివారం పవిత్రమైంది కాబట్టి చక్కగా రోజు ఈ కార్యక్రమాలన్నీ మీరు పూర్తి చేసుకుంటే రాబోయే ఈ నిజ జ్యేష్ఠ మాసం మీకు బ్రహ్మాండంగా
అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.